ఓం నమో నారాయణాయ నమః. 2026 సంవత్సరం తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో, వీరికి ఆదాయం, వ్యయం ఫలితాలు, దేవుడి పూజ, గ్రహస్థితి సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. వీరి ఆదాయం సంవత్సరం ప్రారంభంలో ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది. ఏప్రిల్, ఆగస్టు మధ్య కొత్త ఆదాయాలు మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్, సైడ్ ఇన్కమ్ అవకాశాలు బలంగా వస్తాయి. వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి. కొత్తగా బిజినెస్ మార్గాలు వీళ్ళకి కలిసి వస్తాయి. వ్యయం, వీరి ఖర్చు, ఎక్స్పెన్సెస్, కుటుంబం, ఆరోగ్యం, పిల్లల చదువు మీద ఖర్చులు, అనవసర లగ్జరీ ఖర్చులు పెరిగే అవకాశం. సెప్టెంబర్ తర్వాత ఖర్చులపై నియంత్రణ అవసరం. అప్పులు తీసుకునే ముందు జాగ్రత్త పడండి. అప్పు తిరిగి ఇచ్చేయడం చాలా ఉత్తమం. 2026 ముఖ్య ఫలితాలు: మానసికంగా ఆలోచనలు ఎక్కువ, సంబంధాల్లో అపార్థాలు, మాటల్లో సమయం అనవసరంగా మీరు వ్యర్థం చేసుకోకండి. చదువు, ఉద్యోగం ఆలస్యం తర్వాత ఫలితాలు తప్పకుండా వస్తాయి. సంవత్సరం చివరికి స్థిరత్వం, మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది. భయపడవలసిన అవసరం లేదు. 2026 గ్రహస్థితి సాధారణంగా ఎలా ఉందో తెలుసుకుందాం. శుక్రుడు తులారాశికి అధిపతి. మిశ్రమ ఫలితం. శని ప్రభావం, బాధ్యతలు మాత్రమే పెరుగుతాయి. గురు ప్రభావం, ధర్మకార్యాలు, పూజలతో అనుకూలం. మీరు ధర్మకార్యాలు చేపడతారు. రాహుకేతువులు, అనవసర భయాలు, సందేహాలు. అవసరం లేకుండా ఎలాంటి భయము వద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఎలాంటి సందేహాలు వద్దు. రాహుకేతు పూజ ఒక్కసారి సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో లేదా మే మాసంలో చేయించుకుంటే చాలా మంచిది. మీరు ఏ దేవుడు పూజ చేసుకుంటే మంచిది? ముఖ్య దేవత శ్రీ మహాలక్ష్మి. ధనం, శాంతి, కుటుంబం, సుఖం కోసం మహాలక్ష్మీదేవిని పూజించండి. తప్పక చేయవలసిన పూజలు: శుక్రవారం రోజు లక్ష్మీదేవికి దీపం పెట్టండి. శనివారం రోజు శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. గురువారం రోజు విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామికి బెల్లం ముక్క పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. శక్తివంతమైన 2 మంత్రాలు ఇస్తాను. ఈ మంత్రాలను జపించుకుంటే ఈ 2026 సంవత్సరంలో మీకు తిరిగే ఉండదు. నెంబర్ 1, ఓం ద్రాం ద్రీం ద్రౌం సం శుక్రాయ నమః. మీకు శుక్రగ్రహణం శాంతి పడి మీకు అన్నీ మంచి కావాలనుకుంటే ఈ మంత్రాన్ని